కోరుకుంటున్నాను. తొందరలో ఎప్పుడైనా సరే పిల్లగానే పిలుస్తా పలుకుతా అన్నట్టుగా ఉంటారు. మన అందరికీ అందుబాటులో ఉంటారు. ఎప్పుడు మనం అడిగిన ప్రతి కోరికను తీరుస్తూ ఉంటారు. మీ ఇందాక లక్ష్మణ్ గారు కోరిన కోరికలు కూడా తీరుతాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రిన్సిపల్ వంశీ సార్ గారికి, ప్రెసిడెంట్ శివ అండ్ వినోజ్ నాయక్ గారు, ప్రమోద్ అండ్ జాయింట్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సందీప్, కీర్తి అండ్ అందరికీ కూడా, ఇక్కడ ఉన్న డైనమిక్ ఫిజియోథెరపిస్ట్ అందరికీ కూడా ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు. చాలా మంది ఇందాక లక్ష్మణ్ చెప్తున్నాడు, చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రతి సొసైటీలో ప్రతి డిపార్ట్మెంట్ లో అన్సంగ్ హీరోస్ అని కొంతమంది ఉంటారు. నా విషయంలో నేను ఆలోచిస్తే హాస్పిటల్లో అన్సంగ్ హీరోస్ ఎవరు ఉంటారు అంటే ఫిజియోథెరపిస్ట్. బట్ యువర్ ఆల్ రియల్ హీరోస్. ఒక పేషెంట్ వెంటిలేటర్ పైన ఉన్నప్పుడు ఇందాక మీరు చెప్పారు చాలా మంది క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఫిజియోథెరపిస్ట్లకే గుర్తొస్తారని. బట్ క్రిటికల్ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు కూడా ఫిజియోథెరపిస్ట్ రోల్ చాలా ఇంపార్టెంట్. పేషెంట్ కి చెస్ట్ ఫిజియోథెరపీ చేయాలన్నా, డీబీటీ, పీటీ లాంటి కండిషన్స్ రాకుండా లింబ్ ఫిజియోథెరపీ అయినా కానీ ఇవి లేకుండా మనం ఎప్పుడు పేషెంట్ బయటకు తీసుకురాలి. ఖచ్చితంగా ఫిజియోథెరపిస్ట్ రోల్ ఉంది. ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు సరిగా ఉంటే ఇట్స్ టీమ్ వర్క్. ఒక పేషెంట్ ప్రాణం మనం కాపాడాలి అంటే ఖచ్చితంగా డయాగ్నోజ్ చేసినంత మాత్రాన, ట్రీట్మెంట్ ఇచ్చినంత మాత్రాన పేషెంట్స్ ఎవరు కావు. ప్రతి ఒక్కరి రోల్ ఉంటుంది. పెరాలసిస్ పేషెంట్స్ కావచ్చు, నీ రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్ చేయొచ్చు. ఇటువంటి కండిషన్స్ లో ఫిజియోథెరపిస్ట్ రోల్ అనేది లేకుండా జరగదు. డెఫినెట్లీ మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీంట్లో ఉండాల్సింది. అండ్ ముందు ముందు ఏ రాబోతుంది అండ్ మనందరికీ తెలుసు ఇప్పుడు అంటే ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ ఈస్ హెల్తీ ఏజింగ్ అని చెప్పేసి. అందరు ఏమనుకుంటామంటే మనము మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పాతకాలంలో చాలా బాగుండేది, ఇప్పుడు చాలా తక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు చాలా తొందరగా చనిపోతున్నారు అని అనుకుంటారు. కానీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనం 1920s 1930s లో తీసుకుంటే జస్ట్ 30 years కూడా ఉండదు ఒక యావరేజ్ పర్సన్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది ఇప్పుడే. అప్పుడు ఉన్న స్వచ్ఛమైన ఆహారం లేదు, స్వచ్ఛమైన గాలి లేదు, పొల్యూషన్ పెరిగింది, డిసీజెస్ పెరిగినాయి. బట్ హెల్త్ కేర్ డెవలప్ కావడం వల్లనే ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది. 2019 లో చూస్తే 60 years అబోవ్ ఏజ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు? మనకి 1 billion పీపుల్ మాత్రమే ఉన్నారు. బట్ ఆఫ్టర్ 20 years లో మన ప్రిడిక్షన్ ఏంటంటే 2 billion పీపుల్ 60 అబోవ్, అంటే అంతమంది బతికే అవకాశాలు ఉన్నాయి అనేది మనకి ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుందనే తెలుస్తుంది. దీనికి ఫిజియోథెరపిస్ట్ రోల్ లేకుండా అనేది ఎందుకు అంటే ఇప్పుడు జీవన శైలి కావచ్చు, పెరుగుతున్న స్పోర్ట్స్ ఇవన్నీ కావచ్చు, రోగాలు కావచ్చు, అండ్ నీ రిప్లేస్మెంట్స్, హిప్ రిప్లేస్మెంట్స్, ఇన్ని సర్జరీలు ఒకప్పుడు జరగకపోతుంది, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నిటికీ ఫిజియోథెరపిస్ట్ రోల్ లేకుండా మనం ముందుకెళ్లే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ టెక్నాలజీని డెవలప్ చేసుకొని ఇంకా 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 అడ్వాన్స్మెంట్స్ వస్తాయి. ప్రతి దాంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, డెఫినెట్ గా జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అండ్ రోల్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు పల్మనరీ రీహాబిలిటేషన్ ఉంటుంది. పల్మనరీ రీహాబిలిటేషన్ కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్లీ డన్ బై ఫిజియోథెరపిస్ట్.